హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తినండి తాగండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే దోస్తులు, ఇవాళ మనం చేపలు తినక చాలా రోజులు అవుతుందని చెప్పి చేపల వేట కోదాం అనుకుంటున్నాం. ఇక మా దాస్తమ్మకి అయితే తమ్ముడు ఏడున్నా అని ఫోన్ చేసినా అన్న చౌడపల్లి ఉన్నా అన్నాడు. మరి ఎట్లా మరి చేపలు పడదాం అంటే తప్పకుండా వస్తానా, వెళ్తూనే ఉన్నా, చేపలు పట్టేది వెయ్యాలా కలిసి తినేది అన్నారు. సరే జల్దీ రాదమ్మే అని చెప్పిన, ఫోన్ చేసినా వస్తుండే. రాగానే మనమైతే చేపలకు సురువు కావాల్సిందే. ఇక చేపల వేటకైతే సిద్ధమైనాం. ఇక మావాడు వస్తున్నా అని చెప్పిండు, దానికోసం వెయిట్ చేస్తున్నా బయట ఉండి. ఇతను మావాడు అయితే రానే వచ్చిండు టైంకి. పారదాము చేపలు పోవాల్సిందే, ఒలినా ఉంది తప్పకుండా వెళ్ళాల్సింది చేపలకు. ఎండ కొడుతుందని అయితే చిత్ర అయితే పట్టుకున్నా. ఎండలు ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి హెవీగా. మావాడైతే బంద్ చేసిండు. ఇక ఖచ్చితంగా మనం వెళ్ళాల్సిందే. చేపలకైతే స్టార్ట్ అయినాము దోస్తులు. పొలం తెచ్చినావారా? వెళ్ళిపోవడం చక్కగా కూర్చోంచడం. ఇక పరిస్థితి ఎట్లుంది మాది ప్రస్తుతానికి. ఎండ అయితే గుద్దాల కొడుతుంది, ఎండకి వెళ్ళకండి. పైసా అన్నాడు కదనే పాట పాడుతుంది. పైసా పైసా అన్నాడు కదనే నిన్ను కన్నా ఆఖరికి వద్దులే, ఇక ఎక్కువ ఆడొద్దు, ఫేమస్ అయిపోతాం. ఫేమస్ చేసేస్తారు మళ్ళా పాటలు పాడతారు. హలో గాయస్, రామ్ అయితే వస్తానండి మాతో పాటు చేపలకి. రాముడు వస్తా అని చెప్పిండు ఫ్రెండ్స్ చేపలకి. టిబ్లక్పల్లి పోయి రామ్ని ఎక్కించుకొని మేమైతే వేటకి వెళ్ళాలనుకుంటున్నాం. ఇగో మేమైతే జిల్కేపల్లికి వచ్చి వెయిట్ చేస్తున్నాం రామ్ కోసం. ఇంకో రామ్ అయితే ఆడే వచ్చాడు. వచ్చారు బాయ్స్. మనం వెళ్ళిపోయేది ఇక చక్కగా మన వేటకి వెళ్ళేది. దోస్తులు ఇగో మా రామ్ అయితే వచ్చిండు. చక్కగా మనం వేది ఎక్కడ అనుకుంటావు తెలుసా? వేటకి, చేపల వేటకి వేయదే. ఇక చెప్పు రామ్. హాయ్ ఫ్రెండ్స్, వేటలో కలుద్దాం మనం. పొరక మామూలు ఉండదు ఎంటర్టైన్మెంట్. లాస్ట్ బాయ్ వచ్చిందంటే పోలీస్ స్టేషన్ అంటే మామూలు ఉండదు. మిస్ కాకూడదు వీడియోని లాస్ట్ వరకు పూర్తిగా ఉంటుంది మా వేట ఎట్లుంటుంది అనేది. ఎండకైతే ఫుల్ ఎండ కొడుతుంది. ఎండకి మనం వాటర్ బాటిల్ అది తీసుకుంటాం షాప్ లో. అన్న వాటర్ బాటిల్ చలో దోస్తులు, వాటర్ బాటిల్ అయితే తీసుకుని మనం షురూ అయిపోయినాం వేటకి. మనం చక్కగా వేటకాడికి వెళ్ళేది. మధ్యలో జీవనాన్ని వస్తాడు, ఏమొస్తాడో తెలియదు. మళ్ళీ కాల్ చేద్దాం అటు పోయినాక. గైస్, జీవనం ఇంటికి అయితే వచ్చాం. మనం ఇంట్లో ఏం చేస్తాం చూద్దాం, సైలెంట్గా వెళ్ళిపోదాం. అనుకుంటా అని చెప్పి ఫోన్ వస్తుంది గాయస్. జీవనన్న పాప పోపానా హలో, ఈ పోదామంటే మనతో ఏందన్నా ఇంటి దాకా వస్తే పోనేది. ఫోన్ తీసుకున్నావా? బస్సు తీసుకుంటావా? బస్సు గైస్ లేచిన అన్న వెళ్ళిపోయాం మనం. మనమైతే ముగ్గురం ఉన్నాం కాబట్టి ఇప్పుడు జీవనాన్ని వస్తున్నాం. నలుగురం అయినాము. అన్న బండి తీస్తున్నాం, ఇంకోటి ఎన్ఎస్. అది అన్న వచ్చేసాను అన్న. గాయస్, మన ఇంటి ముంగడ తోటలకు అయితే ఎంటర్ అవుతున్నాం. చేపల వాటర్ ప్లేస్ అయితే మన ఇంటి ముంగడనే ఉంది. తోటల వచ్చేసినాం తోటలకైతే. లాలిపాప్ ఇస్తున్నాడా సంజయ్ గారు అయితే కూర్చోండు. ఎదురా చక్కగా మనం బండి ఎక్కించుకుంటున్నాం. ఇందులో మనం కూడా వచ్చారు. వాడు పోవాలి పొలాల. మనం కొద్దిగా దూరం ఉంటుంది, ఇడికెళ్ళి కొంచెం దూరం పోతే చేపలు పట్టే ప్లేస్ అయితే ఉంటుంది. దూరంగానే ఉంటుంది ఏరియా. ఈ చేపల పట్టే ప్లేస్కి అయితే వచ్చినాం. ఇడికెళ్ళి కొంచెం బండ్లు అయితే ఇక్కడ దాకా వస్తాయి. బండ్లు ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలి. ఎవరికైతే బండ్లు అయితే వచ్చాయి. ఇల్లే ఉంటుంది పొలా. మన పనిముట్లు ఇక్కడ ఉన్నాయి. వాటర్ బాటిల్
మళ్ళా 2 వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ ఇచ్చేసేయండి. దా అన్నా వీనికి టార్చర్ అయిపోయింది. ఎర్రటెండలా తీసుకున్నాం కానీ మాకు లైఫ్లో వచ్చే కలర్ బాగుంటుంది. హ్యాండ్ మార్చుకోవాలి. ఇక్కడ ఒక చెప్పులు ఇప్పి పాయింట్ కొంచెం పైగా అనుకోవాలి, ఎందుకంటే కొంచెం బురద ఉంటుంది ఇక్కడ దాటడానికి. ఈ బురద నుంచి కొంచెం అటు దాటంగానే మన చెరువు ఉంటుంది. ఈ చెరువులనే మనం ఇక్కడ ఉన్న చెరువులనే చేపలు అయితే పట్టాలి మనం. దోసకాయలు పోతుంది ఫస్ట్. చెరువు దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మనం కొంచెం ఒక 20 అడుగుల దూరంలో ఉన్నాం. మనం వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ ఒక పెద్ద మనిషి అయితే చేపలు పడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అక్కడ పెద్ద చేపని పట్టినట్టు కొడుతుంది. ఫ్రెండ్స్ అన్నలు వచ్చేసి చేపలు తీయడం జరుగుతుంది. చేప పెద్దగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ చేప మాత్రం దగ్గర లేసలే. ఇది దగ్గర ఎంత ఉంటుంది అసలు? దీని వెయిట్ ఎంత ఉంటుందిరా? 10 kgs. 10 kgs, మినిమం 10 kgs ఉంటుంది దీని వెయిట్. చూడండి అంత బరువు ఉన్నావురా? చాలా వెయిట్. పట్టుకో. చేప చూసుకొచ్చాను, బరువు ఉంది. చెప్తుంటే అట్లా తీసి పెడితే మా దాసగడ అయితే ఊళ్ళని అయితే సిద్ధం చేసుకుంటూ ఒకసారి ఏదో అని టెస్ట్ ట్రయల్ ఇస్తున్నాం. ఇట్లా పడ్డది. ఇప్పుడు మనం కరెక్ట్ మన పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. మనం కరెక్ట్గా ఈ నుంచి కొంచెం అక్కడ అవుపిస్తుంది రైట్ సైడ్ ఆడుకోవాలి. మన వాళ్ళు ఇట్లా పోయి పడదా పోతారు. చూడాలి మరి అలా ఎన్ని చేపలు పడతాయో. ఈసారి కొంచెం లోతు ఉంది, అక్కడ లోతులో ట్రై చేస్తే మరి చేపలు ఎన్ని పడతాయి చూడాలి. మనం అన్నిటికీ ఇంకా బురద పడ్డది. అయితే సముద్రంలో దొరుకుతాయి. సముద్రంలో ఉండే గవ్వలు అంటారు మన సైడ్ అయితే. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇదైతే గవ్వలు. చిన్న చిన్న చేపలు అయితే చాలా కనిపిస్తున్నాయి, కానీ మనకి పెద్ద చేప అనేది మనం పట్టాల్సిన పెద్దవి. అది దొరికే వరకు మనం కొంచెం ప్రయత్నించాలి. ఇక్కడ చూడవచ్చు మీరు, కొంచెం ఇక్కడికి వస్తే ముందర కొంచెం లోతుంది. మరి తమ్ముడు వల తీస్తున్నాడు, చూడాలి ఎంత పడుతుంది. మన బంధువులు ఎక్కడైనా మళ్ళీ జిలేబీలో పడ్డాయి. ఎక్కడైనా మన బంధువులు మనం విడిచిపెట్టి పోతట్లేరు. ఈ చేపలు కూడా మనం తీసి మళ్ళీ నీటిలోనే వేయాల్సి వస్తుంది. ఇదంతా కంప గాయస్, మొత్తం కింద కంపెనే ఉంది. ఈసారి మరి చేపలు ఎన్ని పడ్డాయో చూడాలి. ఈసారి బాగానే పడ్డాయి ఫ్రెండ్స్, కానీ అన్ని మొత్తం జిలేబీలే పడుతున్నాయి. ఏడు వేసినా ఓలు వేసినా కాడ ఖచ్చితంగా 2-3 జిలేబీలు అయితే పడుతున్నాయి, కానీ వేరే పెద్ద చేప అయితే ఏది పడతలేదు. చూడండి ఫ్రెండ్స్, చేపలు అయితే చూడయా. చేపలు కావాలంటే పిలుస్తారు ఆడికెళ్ళి. మేము అమ్మమ్మ అని చెప్పినాం. జస్ట్ మన వెయిట్ ఎట్లుంటుందో వీడియో కోసం అని ఇంత దూరం వచ్చినాం. మేము చేపలు అమ్మడానికి రాలే అని చెప్పగా నాకు వెళ్ళిపోయారు. రవి షాప్ ఫ్రెండ్స్ పోతున్నాయి అలా. ఇది ఒక పెద్ద పెద్ద పోతుంది. మనం ఒక 5 తీసుకున్నాక ఫస్ట్ కష్టానికి ఫలితం అయితే దక్కలేదు. ఇప్పటివరకు పడిన చేపలు అయితే తుంగకి ఇట్లా సెట్ చేయాల్సి వచ్చింది. మనకి కొంచెం పెద్దగా పడ్డే చేపలు అంటే ఇవే 4 పడ్డాయి. ఇంతసేపు కష్టపడతాయి. ఇప్పుడు మరి తమిళ వాళ్ళు కాలని ఇప్పుడు మరి సాయి కుమార్ పోతుండదు. సాయి కుమార్కి ఎన్ని పడతాయో చూడాలి. దాదాపుగా ఈ చెట్ల మస్తు మంది వేట పడటానికి వస్తారు, కాకపోతే ఎవరికి చిక్కవు అవి దాదాపుగా. కాకపోతే మనం కొంచెం బెటర్గా వేట మనం వచ్చినాం, కానీ మాకు కూడా ఏం పడతలేవు చేపలు. కచ్చోలు అంటారు, ఆ కచ్చోలు చేస్తే బాగానే ఉంది, కానీ ఆ కచ్చోలు మాకు అందుబాటులో లేక ఇసురులో లేదు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో మాత్రం ఎంత కష్టపడ్డా కానీ ఫలితం అయితే ఏం లేదు. మరి ముందు ఇంకేమైనా ఉంటుందేమో చూడాలి.
ఈసారి మరి వేస్తుండు, మరి ఓలే ఈసారి ఇంకేట్ వేస్తుండు. లేదా అంతే లేడు అట్లా మీకన్నా నెంబర్ 1గా ఫెయిల్ మరోసారి. నెంబర్ 1గా ఫెయిల్ అయిపోయింది మరోసారి. ఈరోజు మరి వేట ఫెయిల్ అయ్యేటట్టే ఉంది. గోల తీసుకొని ఇంటికి వాళ్ళతో వస్తున్నట్టే ఉంది లాస్ట్ ఫైనల్గా. లాస్ట్ ఒకటి అనుకోవాలి. చూసా ఫ్రెండ్స్, ఇవే మన జిలేబీలు. దీన్ని మన దగ్గర గోరకాలు అంటారు, కొంతమంది పాంప్లెట్లు అంటారు. మనకైతే మొత్తం క్లారిటీగా తెలియదు. మీకు దీన్ని మీ సైడ్ మీరు ఏమంటారో ఒకసారి కామెంట్ చేసుకోండి. ఈ దండ ఇట్లా మా కెమెరాకి దండం కడతారు. దండ ఇప్పుడు విసిరేసింది తమ్ముడు. చాపనారా మేము ఆర్డర్ చేసారు మరి. రియాక్షన్ మరి తమ్ముడు పెద్ద చాప ఆర్డర్ చేసి గడ్డి వేసినట కుర్రుంది వీడ టచ్ చేయాలి ఇక్కడ. మొత్తానికి అంతా తిరిగి 6 or 5 చేపలు పట్టుకొచ్చినాం. చిన్న చిన్నవి జిలేబీలు ఇవే.